హలో మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో మనం ఇదిగో అనగానే థర్డ్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఎట్లయిపోయిందో సెకండ్ ఇయర్ వరకు టప్ప అయిపోయింది. ఈ థర్డ్ ఇయర్ అయినా ఏదైనా ప్రయోజనమైపోయిన చేసుకోవాలనుకుంటున్నా. అది అవుదమ్మా. అండ్ కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఆ చిన్న యూట్యూబ్లో వీడియోస్ కోర్సెస్ అన్నీ చూస్తున్నా. అండ్ మనకు ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఆ వీడియో ఎడిటింగ్ క్లాసెస్ కూడా చూస్తున్నాను అనమాట. అంటే లైక్ మనం ఇప్పుడు చేసేది పిల్ల ఎడిట్లు. సో కొంచెం ప్రో ఎడిట్స్ నేర్చుకున్నామని చెప్పేసి కొంచెం ప్రీమియర్ ప్రో అయితే చూస్తున్నా. సో ఇది వచ్చేసి మనం థర్డ్ ఇయర్లో ఫస్ట్ క్లాస్ అనమాట. ఇంతవరకు క్లాస్కే పోలేదు. లాస్ట్ ఇయర్ ఎట్లుందంటే ఎర్లీ మార్నింగ్ 7:30 క్లాస్ పెట్టుకుని 2:30కి అంత క్లాసెస్ అయిపోతుండే. అండ్ ఇయర్ టోటలీ చేంజ్ అనమాట. మార్నింగ్ 9:30 క్లాసెస్ పెట్టుకుని 4:20 వరకు ఏమో ఉన్నాయి వర్షన క్లాసెస్. ఇంకా సో మధ్యలో 1 hour లంచ్ బ్రేక్. సో టార్చర్ మా ఇప్పుడైతే ఇంకా క్లాస్కి వెళ్ళాలి. ఇంకా 9:30కి క్లాస్ అంటే గెస్ వాట్ ఇప్పుడు టైం ఎంత అనేది 9:20. సో అట్లుంటుంది మన బ్యాక్ బెంచర్స్తో. 2 నెలలు బైక్ ఇక్కడే పెట్టిపోయేసరికి సతాయిచ్చింది మా ఫుల్. అసలు 2,000 దీనికి ఖర్చుకి అవి ఇవి అని చెప్పేసి ముడ్డి వాసిపోయింది అనుకోండి, వేరే విషయం అది. ఇంకా బైక్ని అయితే ఈ డాడో అనామకంగా చెట్ల కింద పార్క్ చేసేసిన. ఎందుకంటే ఈడ యాక్చువల్ పార్కింగ్లో పార్క్ చేయాలంటే హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలంట, రాని ఇట్లా లోపలికి అయితే. సో తప్పదు కట్టి ఆడ చెట్టు కింద వేసి వచ్చినా అనమాట, ఇంకా సైడ్ లాగా వేసి. ఇంకా సో మొత్తంగా అయితే కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఎంట్రన్స్లో ఇప్పుడు ఏదో కడతాంటే ఏందబ్బా అనుకుంటా అంటే వినాయకుడిని అయితే కూర్చోబెట్టిరాడ. అండ్ చాలా రోజులైంది మా కాలేజీలోకి వచ్చి. ఇప్పుడు బుక్ లేకుండా డైరెక్ట్ క్లాస్లో కెమెరా పట్టుకొని కూర్చుంటే ఉంటుంది మావా. అసలు ఎవరు వస్తారో, మేడం వస్తుందో, సార్ వస్తుందో. ఈసారి మేడం గిని వస్తే ఫుల్ అటెండెన్సే. బాగుండే మేడం వస్తే, బాలేని మేడం వస్తే అటెండెన్స్ ఉండదు మనకైతే. సో ఇది ఏందో సూపర్ మార్కెట్ అంటే క్యాంటీన్ ఉండే ప్లేస్లో సూపర్ మార్కెట్ చేసినారు. క్లాస్ అయిపోయినాక ఒక రౌండ్ వేసి వద్దాం మావా. సో ఇప్పుడు క్లాస్ వచ్చేసి డి బ్లాక్లో 404 అనమాట. అబ్బా అసలు ఎవరెవరు ఉన్నారో కూడా తెలియదు మన తెలుగు వాళ్ళు అయితే. నాకు తెలిసి తెలుగు వాళ్ళు అంత బిరిగ్గా రారు మావా. ఇక్కడ ముందర ఉండే క్లాస్ ఏమో మంది ఇది 404. తెలుగు వాళ్ళు ఒక్కరంటే ఒక్కర్లేరు మావా. ఈ ఇయర్ అటెండెన్స్ బొక్క. ఒక మంచి తమ్నేల్ కోసం నా తిప్పలు చూడండి మావా. అమ్మయ్య క్లాస్ అయిపోయిందిరా అనే టైంలోనే కరెక్ట్గా ఇంకోసారి వచ్చినాడు. గాయస్ ఆకలి అవుతుంది గాయస్, వద్దు నేను తినలే. అట్లా ఎవరు రాలే అనుకుంటే నీ ఇంతమంది వచ్చినారు ఏందిరా క్లాస్కి. ఇక్కడ ముందర ఏదో కొత్తగా క్యాంటీన్ కాదు ఏందిరా అది, సూపర్ మార్కెట్. ఎందుకు సూపర్ మార్కెట్ ఓపెన్ చేసినారంటే ఒక రౌండ్ వేసి వద్దాం మా ఆడైతే. దీనిలో బ్యాగులు అయితే అలవ్ లేదంట. ఆడ కౌంటర్ లాగా ఉంది, ఆడ పెట్టేసి వచ్చినారు అందరూ. ఏంది ఇది బ్యాగ్ పెట్టినందుకు టోకన్. బనానా చిప్స్ రే, చాక్లెట్లు. ఒరే నీ బర్త్డే దగ్గరికి వస్తుంది కదా, ఇది ఇవి కొనుక్కొని అందరికి కొంచెం మన క్లాస్లో. రింగ్స్ కూడా ఉన్నాయిరా, మ్యాగీ ప్యాకెట్లు, పాస్తా ఇవన్నీ. నీ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇరా ఇదే. చిన్నప్పుడు ఇదేరా నేను వాడేది. సో సూపర్ మార్కెట్కి పోయి సూపర్గా కొన్ని షాపింగ్ చేసేసి చక్కెర తినేసి బయటకు అయితే వచ్చేసినాం గైస్. 12:20కే కదా క్లాసు. ఒరే పను తడిసిపోతుంది కదరా.
థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్ బ్రో. భలే తడిచిపోయినావు కదరా. టైం అయింది రారా, గడ్డి తెగితే మళ్ళీ బయటికి. ఇటు చూడండి మా కరెక్ట్ క్లాస్ అయి బయట ఇంకా అట్టి జనాలు అంతా ఎట్లా పోతున్నారు. సో గైస్ ఇంకా అదనమాట, మొత్తానికి అయితే ఇంకా రూమ్కి వచ్చేసి సో మా రూమ్ వ్యూ చూపిస్తాను చూడండి, క్రేజీగా ఉంటుంది. సో ఇంకా నిన్న మొన్ననే కట్టి రూమ్కి వచ్చినాయి, ఏం సర్దుకోలేదు అన్నట్టు. సో రూమ్ ఇది కబోర్డ్లో ఇవన్నీ ఉన్నాయి. ఈ పెద్ద కిటికీలో నుంచి ఇట్లా బయటకు వస్తే అటు చూడండి మొత్తం అంతా ఇట్లా పొలాల్లాగా ఉంటాయి ఇక్కడైతే. ఈ పక్కన అంతా బిల్డింగ్స్, అక్కడ కూడా ముందరంతా పొలాలే ఇంకా. సో ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నట్టు. సో ఈ వీడియో చేసినది ఎందుకంటే మెయిన్లీ డైలీ వ్లాగ్స్ చేయక లైక్ చాలా మంత్స్ డేస్ అయితే పట్టింది. ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మీ డోంట్ ఫర్గెట్ టు డిఎం మీ. సో దిస్ ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఖచ్చితంగా మెసేజ్ చేయండి, తప్పనిసరిగా రిప్లై ఇస్తా. ఈ వీడియో నుంచి ఒకటైతే ఫిక్స్ అయినాను, ఎందుకంటే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మీరు ఎవరు చేసుకోరు. ఆ కంటెంట్ బాగుంటే మీ అంతకు మీరే చేసుకుంటారనేసి ఒక చిన్న రియలైజేషన్ అయితే అయినాను అనమాట. సో ఇంకా ఈ వీడియో నుంచి అప్పుడే కానీ లైక్ చేసుకో లేదంటే సబ్స్క్రైబ్ చేసుకో అని అయితే అడగరు ఇంకా. సో నెక్స్ట్ మంచి వీడియోలు అయితే కలుసుకుందాం. సో అంతవరకు బాయ్ బాయ్.